నమస్తే అండి. ఈరోజు నేను సాంబార్ పెడుతున్నానండి. వర్షం పడుతుంది కదండీ! వేడిగా సాంబార్ పెట్టుకుందామని సాంబార్ పెడుతున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తోనే పెడుతున్నానండి. ములక్కాయ అవి లేవు. ఉన్న వాటితోనే పెడుతున్నాను. అయితే కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో పెడుతున్నానండి. పెసరపప్పుతో అయితే చలవ చేస్తుంది కదండీ! మంచిది కూడా. అందుకని పెసరపప్పుతో పెడుతున్నాను. నా స్టైల్‌లో నేను ఎలా పెడతా అనేది చూడండి. కావాల్సినవి తరిగి ఉంచుకున్నానండి. క్యారెట్, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా ఉంటే తరిగాను, 2 ఉల్లిపాయలు, కరివేపాకు అండి. ఇవి తరిగి ఉంచుకున్నాను. పెసరపప్పు ఏమో ఉడుకుతుంది. చూడండి, చూస్తూ ఉండండి. పప్పు విడిగా ఉడకబెట్టుకుంటున్నానండి. అలాగే ఈ ముక్కలన్నీ కూడా విడిగా ఉడకబెట్టుకుంటున్నాను. విడిగా బౌల్ తీసుకుని దాంట్లో టమాటాలు మనం తరిగి ఉంచుకున్నవన్నీ వేసేయాలండి. క్యారెట్ కూడా ఇలా పొడవుగా చీల్చుకుంటే బాగుంటాయండి. అవి విడిగా ఉడకబెట్టుకుందాం. అంటే నేను కుక్కర్లో పెట్టనండి. సాంబార్ ఏవైనా కానీ విడిగానే ఉడకబెట్టుకుంటాను. సాంబార్లో అయితే మొత్తం మెత్తగా అయిపోతాయి ఆ ముక్కలన్నీ, బాగోదు అలా. మామూలుగా అయితే ములక్కాయ, సొరకాయ, దోసకాయ ముక్క అన్నీ వేయచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేవని ఇంతవరకే వేసాను. పెసరపప్పు అండి ఇది. పెసరపప్పు ఉడుకుతుంది. తగినంత చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నానండి, కొంచెం వేడి నీళ్ళు పోసి. కరివేపాకు తర్వాత వాడదాం. ఇది ఉడుకుతూ ఉంటుందండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. చిక్కుడుకాయలు కూడా ఉడకబెట్టుకున్నానండి, కూర వండుదామని ఇవాళ. చిక్కుడుకాయ కూర వండి సాంబార్ పెడుతున్నానండి. పప్పు ఉడికిందండి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఉడికినాయి, వేసేసుకుందాం. పసుపు కూడా దీంట్లోనే వేసానండి ముక్కలు ఉడికేటప్పుడు. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం పోసుకుందామండి. చింతపండు రసం పోసుకున్నానండి. దీంట్లో బాగా మరగాలి. ఇట్లా మరిగేటప్పుడే కొంచెం ఇంగు వేసుకుందామండి, దీంట్లో బాగుంటుంది. సాల్ట్, రాళ్ళు ఉప్పే వాడతానండి నేను సాంబారు, చారు, పప్పులు ఇలాంటి వాటిల్లో సాల్ట్ వేసుకున్నాం. ఇదంతా బాగా మరగాలండి. దీంట్లోనే మనం కరివేపాకు కూడా ఇలా తుంచేసి వేసుకుందాం. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడే మనం దీంట్లో సాంబార్ పొడి వేసుకుందామండి.
ఇది ఇంట్లో చేసిందేనండి. నేను సాంబార్ పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లోనే బెల్లం కూడా వేసుకుందామండి. కారం బాగా మరిగాక అప్పుడు వేసుకుందామండి కారం. ఇప్పుడు కారం వేద్దామండి. సరిపోను కారం. ఇప్పుడు తిరగమూత పెట్టుకుందామండి. ఇది మరిగింది. ఆయిల్ వేసుకుందామండి కొంచెం. దీంట్లో అన్ని తిరగమూత గింజలు వేయక్కర్లేదండి. కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది. కొంచెం ఒక చిటికెడు మెంతులు కూడా వేయండి, బాగుంటుంది. జీలకర్ర, ఎండుమిర్చి, మళ్ళీ ఇంగు వేద్దాం. ఇందాక వేసాం కదండి కరివేపాకు, మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేద్దాం తిరగమూతలు. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చండి, నాకు లేదు. తిరగమూత పెట్టేసుకున్నామండి. కొంచెంసేపు మరగాలి. అయిపోయిందండి సాంబారు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి పెసరపప్పుతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.